हर खबर से बाखबर हमारी ये सब पे नजर एशियन टीवी न्यूज़ में आपका खैर मकदम है। వాయిస్ నా మహిళా హక్కుల కోసం నేను ఎందుకు మా అసెంబ్లీలో వినిపించకూడదు అని ఒక బలమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో నేను నిలబడడం జరిగింది. కాబట్టి నా వాయిస్ నేను వినిపించాలి. ఈరోజు హోమ్ వార్డ్స్ కావచ్చు, లేదా వెనుకబడ్డటువంటి వర్గాలకు కావచ్చు, బలహీన వర్గాలకు కావచ్చు, ఇంకా యువతకు కావచ్చు, ఇంతమందికి మనము ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఆదాయాన్ని బలోపేతం చేసుకుంటూ నేను ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా గుండ్రాతి శారదా గౌడ్ నెక్లెస్ గుర్తొచ్చింది, బ్యాలెట్ సీరియల్ నెంబర్ 24. అలాగే ముఖ్యంగా నేను ఈరోజు నిలబడ్డానికి కారణం అంబర్పేటను నేను ఎన్నుకోవడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసినప్పుడు నాకు అక్కడ ఏం కనిపించలేదు. నాకు తెలిసినటువంటి వర్గాలతో నేను చర్చించినప్పుడు కూడా అంబర్పేట నియోజకవర్గం చాలా బలమైనది, బలహీనమైనది అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ అన్ని రకాల కులాలు మతాలు కలిసి ఉంది. అసలు అది ఒక చోట అక్కడ హైదరాబాద్గా మనము మినీ హైదరాబాద్గా మనం గుర్తించవచ్చు. మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అందరు ఉన్నారు అక్కడ. కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం కలిగినప్పుడు అక్కడ నేను కొన్ని సమస్యలను అబ్జర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను అక్కడ చూసినప్పుడు హిందువులకు కానీ ముస్లింలకు కానీ శ్మశాన వాటికలు కనిపించలేదు. మరి వాళ్ళు ఈరోజు పుట్టినప్పుడు మనం ఎంత సంతోషంగా అది చేస్తామో, తర్వాత చావు జరిగినప్పుడు కూడా ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషినో మరొకరినో పోగొట్టుకున్నప్పుడు కూడా ఆ ఆత్మని పైకి పంపించేటప్పుడు కూడా అంతే తృప్తి కలిగించాలి. మరి ఆ తృప్తి అనేది నాకు అక్కడ కనిపించలేదు, హిందువుల్లో కానీ మైనార్టీల్లో కానీ. మరి దానికి సంబంధించిన స్థలాల కేటాయింపు కూడా చాలా ముఖ్యమైనదిగా భావించాను. అట్లాగే ఈరోజు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అనేది ఒక కళగా చూస్తున్నారు. మరి అలాంటి కళను సాకారం చేసుకోవాలనుకుంటే అక్కడ మనకి ఎక్కడా కూడా స్థల కేటాయింపులు జరగలేదు. నేను ఒక 3 ప్లేస్లని స్థలాలను చూడడం జరిగింది. ఆ స్థలాల లోపల ఏదో ఒకటి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్తే 10,000 నుంచి 20,000 ఇండ్లు లేనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మనము డబుల్ బెడ్రూమ్లని ఈజీగా కేటాయించగలుగుతాం. అట్లాగే ఈరోజు మహిళా సాధికారికత అని మాట్లాడుతున్నాం. మరి మహిళలకు సంబంధించినటువంటి బ్యాంకులను కావచ్చు, బోర్డులను కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వాటిని కూడా వాళ్ళకి వడ్డీ లేకుండా, పరిమితి లేకుండా వాళ్ళకి ఎంతవరకు మనం అందించగలుగుతాము అనేది కూడా మనం చూడాల్సినటువంటిది. అలాగే ఎన్నో రకాలైన కులాల కోసం ఈరోజు ఎన్నో చేతి వృత్తులు, కుల వృత్తులు అన్నీ కూడా దూరమవుతున్న ఈ సందర్భంలో కూడా పట్టణాల్లో ఉంటున్నటువంటి ప్రతి కుల మతాలకు కూడా మనము ఈరోజు అభివృద్ధిలో భాగంగా, రాజ్యాధికారంలో భాగంగా మనకు చెందినటువంటి వాటిని వాళ్ళకు కల్పించే విధంగా మనం ఎందుకు ఆలోచించకూడదు అని. అలాగే కొంతమంది మహిళలు చెప్పారు సిటీ బస్సులు కూడా ఇక్కడ లేవు అని. ఆ సిటీ బస్సులు లేని చోట్ల కూడా సిటీ బస్సులను ఏర్పాటు చేయడం, రైతు బజారు నాణ్యమైనటువంటి దొరకట్లేదు, తక్కువ అందుబాటులో లేవు, ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే చాలా కార్పొరేట్ స్కూల్స్ కానీ మామూలు స్కూల్స్లో కానీ మనం అనుకున్న దానికన్నా కూడా ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి అంబర్పేటలో అని చెప్పడం జరిగింది. కాబట్టి మన దగ్గర నుంచి ఏ స్కూల్లో అయినా, ఏ కాలేజీలో అయినా ఎవరినైనా సరే పిల్లల్ని జరిపించేటప్పుడు ఖచ్చితంగా ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది అంబర్పేట నియోజకవర్గం నుంచి వెళ్తుందని నా పరంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు మీకు ఈరోజు వీటన్నిటి గురించి చెప్తున్నాను. గడప గడపకు మీ ఆడబిడ్డ గుండ్రాతి శారదా గౌడ్ అంబర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్తున్నాను. మీ ఆడబిడ్డగా మీకోసం వస్తున్నాను. సంక్షేమ పథకాలను ఈరోజు పెట్టాను. రోడ్ల దుస్థితిని కూడా మార్పు చేసుకుందాం. అట్లాగే మనకి గోల్నాక నుంచి కమ్మెల వరకు కూడా మూసీ నదిని ప్రక్షాళన చేసుకుందాం. ఫ్లైఓవర్కి సంబంధించిన కూడా చాలా ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. ఆ ఫ్లైఓవర్ను కూడా మనం ప్రభుత్వ చేయుతతోటి ప్రతి ఒక్క పార్టీల యొక్క సంయానంతో దీన్ని కూడా మనం చక్కగా పరిరక్షించుకొని ఇది కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చేసుకుందాం. అలాగే చాలా చోట్ల సిటీల లోపల చాలా పెద్ద ఏరియాలు అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అట్లాంటి వాటిలో పార్కులలో మాత్రమే జిమ్ ఫెసిలిటీ ఉంది యువతకు. ఈరోజు యువత వాళ్ళు ఒక మంచి ఫిట్నెస్తో ఉండాలంటే మన జిమ్లలో, మా అంబర్పేట నియోజకవర్గంలో జిమ్ములు ఉండాల్సిన అవసరం ఉంది. సో యువతకు మంచి జిమ్ములు, పిల్లలకు పార్కులు, వృద్ధులైనటువంటి వాళ్ళకు మానసిక ఉల్లాసం కలిగే రీహాబిలిటేషన్ ఆ పార్కుల్లో ఉండే విధంగా మనకు మానసిక ఉల్లాసాన్ని కూడా మనం ఏర్పాటు చేసే విధంగా నేను ఇక్కడ పెట్టాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి అండి, ఏ ఒక్క పథకం కూడా చేరకుండా ఉండడానికి లేదు. మనకు వచ్చే ప్రతి ఒక్క నిధులు, పథకాలు ప్రతి ఇంటికి చేరితే ఏవి కూడా వాపసు పోయే ఉద్దేశం లేదు. ప్రతి దానికి కూడా లెక్క ఉంటుంది. మన డోర్ బయటనే ప్రతి దానికి లెక్క ఉంటుంది. ప్రతి దానికి భాగస్వామ్యం చేస్తాం. అక్కడ జరిగే ప్రతి వర్క్ కూడా ఏ కమిషన్లు లేకుండా, ఏ అది లేకుండా అక్కడున్న యూత్కి, అక్కడున్న మహిళలను మాత్రమే అభివృద్ధిలో వాటాదారులను చేసి అక్కడున్న వర్కులను కూడా వాళ్లకు మాత్రమే పంచడం జరుగుతుంది. ముఖ్యంగా యువశక్తిని, మహిళా శక్తిని
మనం బలోపేతం చేసుకున్నప్పుడు మాత్రమే ఏ నియోజకవర్గమైన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాటన్నిటి కోసమే ఈరోజు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి వాటిలలో మీరు చూడండి, చాలా రకాలైనటువంటి వాటిలలో నేను ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏదన్నా ఉద్యమాలు తీసుకున్నప్పుడు అవి పూర్తి అయ్యేంత వరకు కూడా నేను వదిలిపెట్టాను. ప్రతి దాన్ని కూడా అది పూర్తి అయిన తర్వాతనే వదిలిపెట్టే అలవాటు ఉంది నాకు. కాబట్టి అంబర్పేట నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయంగా, దీన్ని ఒక మణిపూసగా, దీన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంగా తయారు చేయడానికి ఒక మహిళను కాబట్టి, ఒక అమ్మను కాబట్టి, ఒక అక్కను కాబట్టి మీ అందరిని నేను కడుపులో పెట్టుకుంటాను. మీ అందరికి నేను చేతనిస్తాను. మన ఏదైనా ఒక మాట ఇస్తే గుండాతి శారదా గౌడ్ వెనక్కి పోదు. ఒక మహిళ ముందుకు వస్తుంది అభివృద్ధి ఆకాంక్షంగా. దీని ఒక తలమానికంగా నాకు వజ్రాల హారమే ఈరోజు నాకు వచ్చింది, నెక్లెస్ వచ్చింది. ఆ వజ్రాల హారాన్ని ఈరోజు మణిహారంగా, మణిదీపమయంగా అంబర్పేటని నేను చేయదలుచుకున్నాను. కాబట్టి ఇది నా మాటగా నేను చేస్తున్నాను. ఒకవేళ నేను చేయలేని దశలో ఉంటే మీ అందరికీ చెప్పేసి నేను మీలో భాగంగా ఉండి మిమ్మల్ని కూడా కలుపుకుంటూ మీకు ఏ రక సమస్య వచ్చినా కూడా నేనున్నానని చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు. గుండ్రాతి శారదా గౌడ్, బ్యాలెట్ సీరియల్ నెంబర్ వచ్చేసి 24, నా గుర్తు వచ్చేసి ఇంగ్లీష్లో బీడ్ నెక్లెస్, తెలుగులో పూసల నెక్లెస్. కాబట్టి మీ అందరూ కలిసి ఖచ్చితంగా ఒక మహిళ మాత్రమే చేయగలుగుతుంది, మహిళకు మాత్రమే ధైర్యం ఉంటుంది. మహిళ అనుకుంటే వెనక్కి పోదు, నీతికి నిజాయితీకి మారుపేరు. కాబట్టి ఒక మహిళ హైకోర్టు న్యాయవాదిగా, సామాజికవేత్తగా, సైకాలజిస్టుగా మీ అందరి యొక్క అభివృద్ధి నా యొక్క ధ్యేయం. కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.